నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్। భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల విముక్తి దినోత్సవ సందర్భంగా ఈ నెల 30వ తారీఖున విజయవాడలో జరగనున్న స్ఫూర్తి అనే ఒక పండుగలా జరగనున్న కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోసల కృష్ణ బలిజ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారిని మరియు కృష్ణ బలిజ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామంతి మల్లికార్జునరావు గారిని ఓబీసీ మోర్చా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు గున్నేపల్లి పుల్లాజీ, ఓబీసీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐనం బాలకృష్ణ భీమవరంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసి ఆహ్వానించారు। భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అదేవిధంగా బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ దేశాన్ని పరిపాలన జరుగుతుంది గడిచిన 11 సంవత్సరాలుగా। దానిలో భాగంగా ఏదైతే అర్ధ సంచార జాతులు ఉన్నాయో వారిని గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాలను రద్దు చేయకుండా వారిని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించి దేశానికి దూరం చేసినటువంటి సభ్య సమాజానికి దూరం చేసినటువంటి పరిస్థితి నుంచి వారిని జనజీవన సేవకులు వారి యొక్క గౌరవాన్ని పెంచుతూ వారిని అందరినీ కూడా వారికి విముక్తి కల్పిస్తూ ఏదైతే క్రిమినల్ యాక్ట్ ఉందో రద్దుపరిచినటువంటి వాజ్పేయి గారు కానీ మోడీ గారు కానీ రేపు 31వ తారీఖు ఆగస్టు 31వ తారీఖున సంచార జాతర విముక్తి దినోత్సవం సందర్భంగా 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక స్ఫూర్తిని కార్యక్రమాన్ని తీసుకుంటూ ఈ సంచార జాతరకు చెందినటువంటి అందరినీ కూడా కళాకారులని దేశ సేవ కోసం దేశం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులైనటువంటి సంచార జాతరకు చెందినటువంటి అన్ని కులాలని కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి వారి యొక్క కుల వృత్తులు ఈ సమాజానికి తెలిసేలాగా జన జీవనంలో భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో వీరు ఎంత భాగమై ఉన్నారో వీరితోనే ఈ సాంప్రదాయం సంస్కృతి నిలబడుతున్న విషయాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పేలా తీసుకున్నటువంటి కార్యక్రమమైనటువంటి స్ఫూర్తిలో మన కృష్ణ బలిజ మరియు కోసల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరుడు గంటా త్రిమూర్తులు గారిని కలిసి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం, వారితో పాటు ఆ సంఘం కృష్ణ బలిజ సంఘం యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు చామంతి మల్లేశ్వరరావు గారిని, మల్లికార్జునరావు గారిని, అదేవిధంగా పూసయ్య గారిని, అదేవిధంగా పెద్దలందరినీ కూడా చామంతి సత్యనారాయణ గారిని వీరందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది। ఏదైతే వారి యొక్క కులవృత్తి అయినటువంటి ఆ వృత్తికి సంబంధించినటువంటి కళాకారులను కూడా వారి ఆ రోజు కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది। సోదరులు మమ్మల్ని ఎందరో సాదరంగా ఆహ్వానించి మేము రాగానే మాకు అన్ని మంచిట్లు కనుక్కొని తప్పనిసరిగా సహకరిస్తామని చెప్పినటువంటి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడానికి మా ఓబీసీ మోర్చా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు సోదరుడు గన్నేపల్లి పుల్లాజీ గారు ప్రత్యేకంగా వచ్చి వారిని నాకు పరిచయం చేయడం, వారిని ఎంతో అద్భుతంగా వారు కూడా మాకు కలిసి మాట్లాడటం జరిగింది। వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పుల్లాజీ